దేశానికి వెన్నెముక రైతు. కానీ అదే రైతు ఈరోజు ధాన్యం అమ్ముకోవడానికి గోదాముల ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. ఎండనక వాననక 3 రోజులుగా తిండి తిప్పలు లేక అలమటిస్తున్న జొన్న రైతుల ఆకలి కేకలను వైకాపా యువజన విభాగం ఆలకించింది. రైతు కడుపు నిండితేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అనే మాటను నిజం చేస్తూ నంద్యాల జిల్లాలో వైకాపా యువత చాటిన మానవత్వంపై శిల్పా టీవీ ప్రత్యేక కథనం. నంద్యాల జిల్లాలోని స్థానిక ప్రభుత్వ గోదాముల ప్రాంగణంలో పండించిన పంటను అమ్ముకోవాలనే ఆశతో గత 3 రోజులుగా అక్కడే పడిగాపులు కాస్తున్నారు జొన్న రైతులు. ఇళ్లకు వెళ్ళలేక, తినడానికి తిండి లేక, కంటి నిండా నిద్రలేక ఆ అన్నదాతలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. బండ్లపైనే కాలం వెల్లదీస్తూ ఆకలితో అలమటిస్తున్న నిరుపేద రైతుల దీనస్థితి అది. రైతుల కష్టాన్ని చూసి ఏ ఒక్కరూ పట్టించుకోని తరుణంలో వారి ఆకలి మంటలను గమనించారు వైకాపా నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి. అన్నదాతల కష్టాన్ని చూసి చలించిపోయిన ఆయన తక్షణమే స్పందించి రైతులకు అండగా నిలవాలని వైకాపా యువజన విభాగాన్ని పురమాయించారు. అంతే, నేత ఆదేశమే ఆలస్యం. యువ సింహాలు రంగంలోకి దిగాయి. వైకాపా జిల్లా యువజన విభాగం నేతృత్వంలో గోదాముల వద్దే యుద్ధ ప్రాతిపదికన అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. 3 రోజులుగా ఆకలితో ఉన్న రైతులకు ఆత్మీయంగా కడుపు నిండా భోజన వసతి కల్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. అన్నదాతల కష్టాలను గుర్తించి వారికి ప్రతి కష్టంలోనూ అండగా నిలవడమే మా పార్టీ ముఖ్య ధ్యేయం. కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి పిలుపుతో యువత అంతా కదలి వచ్చి ఈ సేవా కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది. రైతు కళ్ళల్లో ఆనందం చూడటమే మాకు ముఖ్యం. గోదాముల వద్ద ఇబ్బంది పడుతున్న రైతులకు భోజన వసతి కల్పించి మేమున్నామనే నమ్మకాన్ని కలిగించామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సద్దల చంద్రశేఖర్ రెడ్డిలు పేర్కొన్నారు. ఈ అద్భుత సేవా కార్యక్రమంలో వైకాపా యువజన విభాగం జిల్లా వైస్ ప్రెసిడెంట్ గోపురం జయప్రకాష్ నారాయణ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ గుండం నాగేశ్వర్ రెడ్డి మరియు ఇతర యువ నాయకులు, కార్యకర్తలు స్వయంగా పాల్గొని రైతులకు సేవ చేశారు. కష్టకాలంలో తమ ఆకలి తీర్చిన వైకాపా నాయకులకు, యువజన విభాగానికి నంద్యాల జిల్లా జొన్న రైతులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. రాజకీయం అంటే కేవలం ఓట్లు, సీట్లు మాత్రమే కాదు, ప్రజల కష్టాల్లో తోడుండటమే అని నిరూపించిన వైకాపా యువసేన నిజంగా అభినందనీయం. ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రొక్యూర్మెంట్ కింద రైతుల దగ్గర నుంచి గవర్నమెంట్ జొన్నలు కొంటుంది.
జొన్నలు కొనడంలో ఈ రోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎండల్ని తీవ్రతని గుర్తు ఉపయోగించుకుంటూ కార్సాన్ రాంభూపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రైతులకు అందరికీ నీళ్లు భోజనాల వసతి కల్పించమని అనేస రాంభూపాల్ రెడ్డి గారు మాకు చెప్పడంతో మేము ఈ మార్కెట్ యార్డ్కి రావడం జరిగింది. రైతులు క్యూలో పెట్టుకుని జొన్నలు అమ్ముకోవాలంటే కూడా ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారంటే అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే కష్టాలు అనేది రైతులు ఎన్ని కష్టాలు అనుభవించి జొన్నలు ఈ రేటుకి మద్దతు ధరకి ఇవ్వాలని గవర్నమెంట్ చెప్పినప్పుడు, అలాగే సెంటర్లు కూడా 4 సెంటర్లు ఎక్కువ పెడితే ఈ ప్రొక్యూర్మెంట్ ప్రకారం నంద్యాల జిల్లాకు 20,000 టన్నులు ఇచ్చారు. కానీ మనకు ఆల్మోస్ట్ వీళ్ళు రికార్డ్ చేసింది 10,000 టన్నులే. ఇంకా 10,000 టన్నులు ఎక్సెస్ ఉంది. అలాంటప్పుడు రైతులు ఇంత ఇబ్బంది పెట్టి ఒకటే గోడౌన్కి ఇంతమందిని సప్లై చేసే దాని బదులు ఇంకొక 4 సెంటర్లు పెట్టి డివైడ్ చేస్తే స్ప్లిట్ చేస్తే వాళ్ళకన్నీ ఎవరికి వాళ్ళకి రైతులు ఫ్రీ అయిపోతారు. ఇంత ఎండకు వాళ్ళు నిలబడి పొద్దున ఎప్పుడూ నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా లైన్ లో ఉంటున్నారు 3 రోజుల నుంచి. అలా భోజనం చేసి వెళ్ళండి అన్న అంటే లేదండి ఈ రోజు మిస్ అయితే మళ్ళీ లైన్ రాదండి అని చెప్పి పస్తులు ఉన్నారు నిన్నటి నుంచి. సో దీన్ని రాంభూపాల్ రెడ్డి గారికి విషయం నిలవడంతో రాంభూపాల్ రెడ్డి గారు రైతులకు ఆయన తోచే విధంగా వాటర్ బాటిల్లు భోజనాలు అరేంజ్ చేసి వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే తెలుసుకోమని చెప్పారు. గవర్నమెంట్ ఇప్పటికైనా కానీ తెలుసుకొని ఇంకొక సెంటర్లు నేనేమంటున్నా అంటే ఒకటే సెంటర్ లో ఇంతమందిని బ్లాక్ చేసే బదులు మీరు ఇక్కడ నుంచి చూసుకుంటే వేరే గోడౌన్ కాడ నుంచి ఆల్మోస్ట్ దగ్గర మున్సిపల్ ఆఫీస్ ఇంజనీర్ గేట్ వరకు రైతులు నిలబడిపోయారు. ఇన్ని వేల బండ్లను ఇంత ట్రాఫిక్ ఆగకుండా ఇంత మందిని ఎండలో ఇబ్బంది పెట్టే బదులు ఇంకొక సెంటర్లు డివైడ్ చేసి చేయండి. దయచేసి రైతుల దగ్గర రాజకీయాలు మానుకోవాల్సిందిగా ప్రతి ఒక్క లీడర్ కి విన్నవించుకుంటాం. ఎందుకంటే ఒక సీరియల్ ప్రకారం నడిచినప్పుడు ఆ సీరియల్ ప్రకారమే వెళ్ళండి. లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు వీళ్ళనే భేదం లేకుండా ప్రతి ఒక్క లాస్ట్ గింజ వరకు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ కి అమ్ముకున్నారు. ప్రతి ఒక్కరు లాభపడ్డారు. నష్టం వచ్చినా పంటలు వర్షాలు వచ్చినా దెబ్బతిన్నా గవర్నమెంట్ తరఫున ప్రతి రోజు జగన్మోహన్ రెడ్డి గారు మానిటరింగ్ చేసుకొని ఎవరికి ఒకరు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క రైతు కష్టాలు అనుభవించినారని తెలిసి ఆయన ఎవరిని ఒకరికి చేయి చాచకుండా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేసి నష్టపోయిన పంటకు డబ్బులు అకౌంట్ లో వేసేవాళ్ళు. అలాగే జొన్నలు తీసుకున్న వెంటనే విత్ ఇన్ 10 to 15 days లో పేమెంట్ రిలీజ్ చేసేవాళ్ళు. ఈ రోజు ఏమో అంటే తీసుకోవడానికి ఒక రేట్ కట్టాలి, క్వాలిటీ చెక్ చేయడానికి ఒక రేట్ కట్టాలి, బండి దించడానికి ఒక రేటు కావాలి, ఆఖరికి అలా ఈ బస్తాలు బాగాలేవని కావాల్సిన రిజెక్ట్ చేస్తే కూడా అమలుల కాడ నుంచి పైసలు వేయాలి. ప్రతి ఒక్కటి గేట్ కాడ నుంచి లోపలికి అన్లోడ్ అయితే మళ్ళీ గేట్లకి బయటికి రావాలంటే కూడా ప్రతి ఒక్కరికి పేమెంట్ తీసుకుంటారు. మీకు కావాలంటే మీరే వచ్చి వెరిఫై చేసుకోండి. నేనేం అబద్ధాలు చెప్పట్లేదు. రైతుల గురించి మేమేం తక్కువ ఇబ్బంది పెట్టాం. దీన్ని దయచేసి రాజకీయంగా ఆలోచించకుండా దయచేసి రైతులకు న్యాయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు రైతులకు జొన్న కొనడం లేకుంటే వాళ్ళకి 3 days నుండి మేము చూస్తున్నాము. నంద్యాల పట్టణంలో మన మున్సిపల్ ఆఫీస్ వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే రైతులకు భోజనాలు ప్లస్ వాటర్ బాటిల్ రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సార్కు రిక్వెస్ట్ చేసి సారు పంపించి మనను ఈ హెల్ప్ చేయమని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పడం వల్ల ఈరోజు మన గవర్నమెంట్ వాళ్ళు ఇలా రైతులు జొన్నలు వచ్చేసి చాలామంది కొనకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికి 3 days అవుతుంది. వాళ్ళకి తినడానికి ఒక ఇబ్బందికరంగా ఉందంటే కాటసాల రాంభూపాల్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో మేము ఈరోజు అన్నదానము చేయడానికి ముందుకు వచ్చి వాటర్ బాటిల్ భోజనం ఇవ్వడానికి ఒక మినిమం దగ్గర ఒక 200 మెంబర్స్కి సరిపోయి మేము ఫుడ్ అరేంజ్ చేసి ఇస్తున్నాం ఈరోజు.